రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని ఆసక్తికర విషయాలు, సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఏంటంటే గతంలో ఎప్పుడో ఒకప్పుడు రుణం కనుక తీసుకొని ఉంటే అది తిరిగి చెల్లించినా కూడా బ్యాంక్ ఆఫీసర్ నిర్లక్ష్యం కారణంగా అది చెల్లించినట్టుగా రికార్డు చేయకపోవడం. దీంతో ఒక్కసారిగా తిరిగి రుణం తీసుకుందామన్నా లేదనంటే ఇప్పుడు రుణం కోసం ఎవరైనా మాఫీ కావడం లేదంటూ బ్యాంకుల దగ్గరికి వెళ్ళినా కూడా తాజాగా ఈ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇటువంటి ఘటన ఒక ఎత్తు అయితే మరోవైపు చనిపోయిన వారి పేరిట కూడా రుణాలు ఉన్నాయి. తమ కుటుంబంలో ఒక వ్యక్తి కనుక చనిపోయి ఉంటే ఆ రుణాన్ని కుటుంబ సభ్యులే కాకుండా ఇతర వ్యక్తులు కూడా, ముఖ్యంగా బ్యాంక్ అధికారులు లేదంటే ఇతర కొంత అవినీతి పరులు కూడా వారి పేరిట రుణాలు తీసుకొని వాటిని చెల్లించకపోవడంతో ఇటు కుటుంబాలకు సంబంధించిన రుణం కూడా మాఫీ అవ్వడం లేదు. ఈ రెండు అంశాలు వెలుగు చూస్తున్నాయి. మొదటిది, ఒకటి బ్యాంకులు లోన్లు చెల్లించినప్పటికీ వాటిని చెల్లించలేదన్నట్టుగా రికార్డులో పూర్తిగా కూడా బ్యాంక్ ఆఫీసర్ నిర్లక్ష్యం కారణంగా రికార్డు చేయకపోవడం కావచ్చు. రెండవది, చనిపోయిన వారి పేరిట ఏకంగా బ్యాంక్ ఆఫీసర్లకు సంబంధించిన కొంతమంది కావచ్చు, కొంతమంది అవినీతి పరులు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఇంకా ఇతరాత్రులు వీరంతా కూడా చనిపోయిన వారి పేరు మీద లోన్లు తీసుకొని వారు ఎంజాయ్ చేయడం కావచ్చు. ఈ రెండు అంశాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా కొమరంభీం జిల్లా రెబ్బెన సహకార సంఘం కోఆపరేటివ్ బ్యాంకులో ఇటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక్కొక్కటిగా అక్రమాలు బయటపడుతున్నాయి. చనిపోయిన వ్యక్తుల పేర్లపై లోన్లు తీసుకొని వాటిని రెన్యువల్ చేస్తున్నారు. ఇక రైతులు గతంలో తీసుకున్నటువంటి లోన్లు కట్టినా అప్పులు చూపించడంతో రుణమాఫీ కానీ పరిస్థితి నెలకొంది. బ్యాంక్ అధికారుల్ని రైతులు నిలదీసినా కూడా ఎటువంటి పరిస్థితి కూడా, అంటే ఇటువంటి ఘటన చోటు చేసుకున్నా కూడా నిలదీసినా కూడా వాళ్ళు ఏం సమాధానం చెప్పలేకపోతున్నారు. కొన్ని కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారనగా రైతులు ఆరోపిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ ఘటనపై కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఒకరిని సస్పెండ్ చేయడంతో పాటుగా విచారణ కూడా ఆదేశించారు. సో దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, రైతులు ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, పూర్తి సమాచారం ప్రతినిధి రవి అందిస్తారు. రవి, సొసైటీలో అక్రమాలు జరిగాయని గత వారం రోజుల నుంచి రెబ్బెన మండల రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి, నేరుగా అధికారులను ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది చనిపోయిన వ్యక్తులు రైతుల పేర్ల మీద కూడా రెన్యువల్ అయినాయి, డబ్బులు డ్రా అయినాయని చెబుతున్న పరిస్థితి, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడిద్దాం. ఏం జరిగింది, అసలు విషయం ఏంది? నా పేరు సంజీవ్ కుమార్ జైస్వాల్, నంబాల విలేజ్, రెబ్బెన మండల్, కొమరంభీం డిస్టిక్. నేను సహకార బ్యాంకులో లోను ఉన్నా అని ఎప్పుడో గతంలో మర్చిపోయినా, నాకు ఉన్నది కూడా తెలియదు. నేను చిన్నప్పుడు ఎప్పుడో మా అన్నదమ్ములు కలిసి 5,000 రూపాయలు లోన్ తీసుకున్నాం. రాజశేఖర్ రెడ్డి అప్పుడు రుణమాఫీలో ఆల్రెడీ మొత్తం మంది మా కొట్టుడు పోయినాయి, మా అన్నదమ్ములే కూడా కొట్టుడు పోయినాయి, నాది కూడా కొట్టుడు పోయింది అనుకున్నా. 2021లో నేను ఇక్కడ సహకార సంఘంలో సిఇఓ సంతోష్ దగ్గర ఎన్ఓసి తీసుకొని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో నా భార్య పేరు మీద మరియు నా పేరు మీద క్రాప్ లోన్ తీసుకున్నా 2021లో. ఇప్పుడు ఉన్న సర్కారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీలు చేస్తుంది కాబట్టి 1,50,000 దాటి ఉంటా నేను కాబట్టి నేను మూడో విడతల రుణమాఫీకి అర్హునైతా అని చూసుకుంటున్నా. అంత మధ్యలో ఈ ఆధార్ కార్డు లింకప్ చేసి గవర్నమెంటు అనుకోకుండా రైతు వేదికకి వెళ్ళిన ఆధార్ కార్డు చెక్ చేస్తే నా పేరు మీద సహకార సంఘంలో, ప్రాథమిక సహకార సంఘంలో 1,25,400 చిల్లర బాకీ ఉన్నట్టు చూయించింది. బాకీ ఉన్నట్టు చూయిస్తే ఎంబటే సిఇఓని అడిగిన సంతోష్ని, పేరు మిస్టేకు అని అన్నాడు. నా పేరు నాదే, మొబైల్ నంబర్ నాదే, ఆధార్ కార్డ్ నంబర్ నాదే. మరి వాళ్ళ ఆదిలాబాద్లో ఉండే అధికారిని కూడా ప్రశ్నిస్తే లేదు మిస్టేక్ పడ్డది, మేము 2 రోజులలో దాన్ని సాల్వ్ చేస్తామని అన్నారు. 2 రోజులు పోయింది, 3 రోజులు పోయింది. రుణమాఫీ లిస్టు రానియండి చూద్దామని అన్నారు. 3వ విడత రుణమాఫీ లిస్ట్ వచ్చింది, అందులో నా పేరు రాలేదు. ఏమైంది నా పేరు రాలేదంటే చూద్దాం తీపిస్తాం మేము అని నన్ను ఒక వారం రోజుల దాకా తింపించుకున్నారు. తింపించుకున్న తర్వాత ఇక్కడ వచ్చి మేము మా సోదరులు మా రైతులు ఇక్కడ కూర్చొని నైట్లో ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేస్తే అప్పుడు లిస్టు బయట పెడితే లిస్టులో నా పేరు కూడా అందులో వెళ్ళింది. అప్పుడు నేను ప్రశ్నించిన, నా పేరు మిస్టేక్ అని అన్నావు కదా, లిస్టులో కూడా పేరుంది. 2021లో 1,00,000 రూపాయలు 2016లో నాది లోనింగ్ స్టార్ట్ చేసి 2021లో 1,00,000 రూపాయలు లేపుకొని ఇప్పుడు 1,25,000 రూపాయలు అయింది. నేను వాస్తవానికి 1,58,000 భార్యాభర్తలది
రుణమాఫీ కావాల్సింది, మాది పేద కుటుంబం, రుణమాఫీకి మేము ఎలిజిబుల్ కాలేకపోయినాం. 1,25,000 రూపాయలు వీళ్ళు కడతానంటారు. ఏ విధంగా కడతారు? ఇవాళ సీఈఓని సస్పెండ్ చేసిర్రు. సీఈఓని ఒక్కరిని సస్పెండ్ చేయడం కాదు, ఇందులో 1,00,000 రూపాయలు లోనింగ్ డ్రా ఎట్లా అయింది, నా ఫైలింగ్ ఎట్లా అయింది, నా సంతకాలు ఎట్లా అయినాయి అంటే ఇందులో ఈ సహకారకు సంబంధించిన అధికారులు మరియు వాళ్ళతో సహకరించిన బ్యాంకర్సు, సహకారకు సంబంధించిన బ్యాంకర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా ఇందులో హస్తం ఉందని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఒక సంతోష్ని సస్పెండ్ చేసి ఏదో చేతులు దులుపుకుంటే కాదు, మా అటువంటి రైతులకు ఈయనతోటి రికవరీ చేయించి ఈయన మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేయించి మా రైతులు అసలు చనిపోయిన వాళ్ళ పేర్ల మీద కూడా బ్యాంకు లోన్లు అయినాయి, డబ్బులు డ్రా అయినాయి అని అంటున్నాను, నిజమా? చనిపోయిన వాళ్ళ మీద 2023 7వ నెలల రెన్యువల్స్ అయినట్టు వాళ్ళ రికార్డులో చూపిస్తారు. ఇప్పటికి మీరు వాళ్ళని అడగండి, విచారణాధికారిని మేడం ఉంది, ఆమెను అడగండి. చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇలా బతికున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చనిపోయిన వాళ్ళ పేర్ల మీద రెన్యువల్స్ అయినాయి. మా పేరు మీద కూడా మేము తీసుకోకుండా రెన్యువల్ అయినాయి. ఈ డబ్బులన్నీ ఏడిగిపోయినాయి. ఇవాళ సీఈఓ ఒక స్లీపర్గా జాయిన్ అయ్యి ఇలా కోట్లాది ఆస్తులకు అధిపతి అయిండు. దయచేసి మాకు న్యాయం చేయాలని మేము మీ ద్వారా విన్నవించుకుంటాను.